ఆది అంతము అంటూ ఎరుగని ఆత్మజ్ఞానపు దివ్య కాంతిని విశ్వమంతట పంచి ఇచ్చిన విశ్వ చైతన్య స్ఫూర్తి. విశ్వమందలి మానవాళికి ఈరోజు ఒక మంచి విషయం చెప్పుకున్నాం. ఏంటి అంటే గుణాలు. ఓకే, గుణాల గురించి చెప్పుకుందాం. గుణము అంటే ఏంటి అసలు పర్టికులర్ గా? గుణము అంటే వాళ్ళకి ఒక మనకి గుణము అంటే ఎవరైతే ఎక్కువగా ఏ పనులు అయితే చేస్తున్నారో ఇంకా అదే పనిగా చేస్తున్నప్పుడు వాడి గుణం అంతేరా అంటారు. చిన్నప్పటి నుంచి కూడా చాలా మంది ఒక్కొక్క పని ఎక్కువగా చేస్తున్నప్పుడు వాడు గుణం అంతేరా, వాడి గుణం మారదురా అంటారు. ఈ గుణము అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? పూర్తిగా గత జన్మల వాసనలు బట్టి వస్తుంది. ఇప్పుడు మీ అందరూ కూడా ధ్యానం చేస్తున్నారు, ఈ రోజు ఇక్కడ క్లాస్ లో ఉన్నారంటే గత జన్మలో మీరు ధ్యానాలు చేసేవాళ్ళే. అందు గురించి వచ్చారు. మిగిలిన ఎవరు రాకుండా మీరే ఎందుకు వచ్చారు? మీరందరూ గత జన్మల్లో సాధువులు అన్న అవ్వచ్చు, లేకపోతే స్వామీజీ అన్న అవ్వచ్చు, గురువులు అన్న అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా. అంటే అది ఎప్పుడైతే ఆ స్మెల్లింగ్ ఉందో, అంటే ఆ గత జన్మలకు వాసన ఏదైతే ఉన్నాయో దాన్ని బట్టి భవిష్యత్తు ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మన వరకు మనం ఏదనుకుంటామంటే పూర్తిగా మనం ఒక ఇంట్లో పుట్టాము, మన కుటుంబ సభ్యులందరికీ గౌరవం ఇవ్వాలి, వాళ్ళందరినీ బాగా చూసుకోవాలి, సమాజంలో మంచి పేరు కావాలి అని మాత్రమే ప్రయత్నిస్తున్నాం అక్కడ. ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క ఎత్త మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు అదే ఆలోచిస్తారు. ఏంటంటే తన కుటుంబం ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా, తన కుటుంబాన్ని ప్రేమించుకుంటా, ఈ సంఘంలో మంచిగా ఉండాలి, ఒక స్టేటస్ ఉండాలి, ధనం ఉండాలి, అన్ని ఉండాలి, మంచి పేరు ఉండాలని పాకులాడతారు. ఎవ్వరు పాకులాడిన అంతే. ఈ సృష్టిలో ఉన్న వాళ్ళు ఎవ్వరన్నా అదే పాకులాడతారు. కొత్తగా ఏం చేయరు, ఎవ్వరు చేసినా అదే చేస్తారు. కానీ అసలు విషయం ఒకటి మర్చిపోతున్నారు. ఏంటి అంటే ఎంత పెద్ద స్టేటస్ ఉన్నా, ఎంత పెద్ద పలుకుబడి ఉన్నా, ఎన్ని ఆస్తులు ఉన్నా సరే మిమ్మల్ని ఇక్కడ ధ్యానంలో కూర్చోబెడతాక అవన్నీ జీరో చేసేస్తుంది. అవన్నీ జీరో చేసి కూర్చోబెడతారు. ఎందుకు కూర్చోబెడతారండి? అదే దానికంటే ఎలైట్మెంట్ కావాలంటే, జ్ఞానోదయం పొందాలంటే మరి ఇవన్నీ జీరో అవ్వాలంటే ఎస్ అవ్వాలి. ఎందుకు అవ్వాలి అంటే అన్ని జన్మలు డ్రామా ఆడి అదే డ్రామాలో ఉండిపోయాం. రియాలిటీలోకి ఎప్పుడు వచ్చాం మనం? ధ్యాన మార్గంలోకి రాగానే రియాలిటీలోకి వచ్చేస్తుంది. ఏది నిజం కాదన్నది కరెక్ట్ క్లారిటీగా చూపిస్తారు. ఈరోజు ఉదాహరణకి ఈరోజు పెద్ద ఖత్తర్లో ఉన్నాను. ఖత్తర్లో ఉండి శక్తిస్థల దగ్గరికి వెళ్ళిలాగా తలకాయ పెట్టి శక్తిస్థల దగ్గర పత్రిసారి దగ్గర పెట్టి నేనేమో చేసిన తప్పులు ఉన్నట్టు క్షమించండి, మీ శక్తిని నాకు ఇవ్వండి అన్న. ఒరే వెళ్ళరా, నువ్వే పెద్ద మహాశక్తి అయిపోయి వెళ్ళిపో అన్న. అంటే ఏంటిది? ఏంటి అంటే మన పని, మన ఒక్క తీసుకున్న బాధ్యతలు ఆటోమేటిక్గా మన పెద్దోళ్ళని చేసేస్తాయి. మనం ఇప్పుడు దాకా ఏమనుకున్న స్టేటస్ అంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయా, లేకపోతే ఏదన్నా మనం ఏమైనా మంచి పని చేసాం, అది చేసాం, ఇచ్చాం, అది కాదు. మన ఒక ఆత్మ ఉన్నట్టుగా ఎదగాలి అంటే మన గురువు కూడా మన చూసి ఆనందపడే స్థితికి రావాలంటే కంపల్సరీ మంచి పనులు చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఆగద్దు ఎక్కడా కూడా. ఎప్పుడైతే ఇవి గుణాలు, నా గుణం ఏంటి? ధ్యానం చేయటం, ధ్యానం చెప్తాం, అంతే. నా గుణం ఇంకేం లేదు. రెండే గుణాలు నాకు: ధ్యానం చేయటం, ధ్యానం చెప్తాం, ధ్యాన ప్రచారంలో పాల్గొంటాం, అంతే. పాత్రికేయుల గుణం ఏంటి? కానీ అప్పటి ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పేస్తాం, అంతే. ఆయన గుణం ఇంకోటి ఏంటి? అది అంటే గుణము అంటే మనం ఎక్కువగా ఏ పని అయితే చేస్తామో అదే మన గుణం. గుణగణాలు మార్చుకోవడం. గణాలు అంటే ఏంటి? మనం చేసే కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో అన్ని ఇవే వస్తాయి. గుణగణాలను మార్చుకోవాలంటారు. గణం అంటే ఏంటి? గుణము అంటే పూర్తిగా మనం చేసే పని ఏదైతే ఉందో దాన్ని ఇష్టంగా ఎప్పుడైతే ఏదో చేసేస్తుంటే అది మన గుణంగా మారిపోతుంది. గణం అంటే ఏంటి? ఎప్పుడు కూడా ప్రతి నిత్యము కూడా దానికి ఆరాధన పూర్వకంగా అయిపోయినప్పుడు గణం అయిపోతుంది, అది గలం అయిపోతుంది. ఆ గలం అంటే ఏంటి? వాయిస్ అయిపోతుంది. వాయిస్ అదే.
మాట అదే, బాట అదే, చేసే పని అదే అయినప్పుడు ఈ మూడు, మాట, బాట, మాట బాట, మాట ఒకటి ఉండదు, బాట కూడా ఒకటి ఉండదు. బాట ఏంటి? మనం వెళ్ళి దారి కూడా అదే ఉండదు. అంతేగాని రోజు నేను ఇక్కడ ధ్యానం చెప్పేసి నా పని నేను శుభ్రంగా నేను చికెన్ షాప్ ఉందంటే చికెన్ షాప్ లోకి వెళ్ళి కొట్టుకుంటా, మళ్ళీ పొద్దున్న రాత్రికి వచ్చేసి జీవనం చేయకూడదు, ధ్యానం చెప్పాలి, ధ్యానం చేయండి అని చెప్పి మళ్ళీ మటన్ కొట్టుకుంటా ఉన్నాను అనుకో, చికెన్ కొట్టుకుంటా ఉన్నాను అనుకో, నా మాట ఎవడన్నా నమ్మంటే ఈ చికెన్ మటన్ కొడతాం అంటే ఏంటి? అంటే మీ ఉద్దేశం ప్రకారం కోళ్ళని చంపేసి, మేకలను చంపేసి కైమా కొట్టేవాళ్ళు అందరూ చికెన్ మటన్ కొట్టేవాళ్ళ? ఇలా చికెన్ మటన్ కొట్టేవాడిని వేరే వాళ్ళ పనుల్లోకి వెళ్ళి వేరే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడాడు ప్రతి ఓడు చికెన్ కొడుతున్నాడు, ప్రతి ఓడు మటన్ కొడతాడు, వేరే వాళ్ళ విషయాలు కలిగించుకున్న ప్రతి ఒక్కళ్ళు మటన్. మీరు తింటానే, తినకపోతే నేను నాన్ వెజ్ మానేసాను గొప్పవాడిని అయిపోయాను అనుకుంటాం కాదు, పక్కవాడి విషయంలోకి వెళ్ళి ప్రతి ఒక్కడు చికెన్ మటన్ తిన్నట్టే. అంటే ఇక్కడ పూర్తిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సత్యం ఎక్కడ ఉంది అంటే పూర్తిగా మనలోనే ఉంది. గుణము ఘనము. గుణం అంటే ఏంటి? పూర్తిగా మనం చేసే పని, ధ్యానం ధ్యానం ధ్యాన ప్రచారం. పత్రిసారి చూసుకోండి, ధ్యానం చేశాడు, ధ్యానం చేసి ధ్యానం చేశాడు. ఈ రోజు అక్కడికి వెళ్ళి చూస్తే ఒక పెద్ద ఫ్లెక్సీ ఉంది, ఫ్లెక్సీ లో ఆయన ఫోటో చూస్తుంటే ఆ ఫోటో చూస్తే సరిపోయింది, కడుపు నిండిపోయింది. పంపిస్తా, ఆ ఫోటో ఉంది పంపిస్తాను. అంటే ఏంటి? అక్కడ ఉన్న సామ్రాజ్యం చూస్తే ఒక మహారాజు లేని సామ్రాజ్యంలో ఉంది. ఒక మహారాజు సామ్రాజ్యంలో ఉంటది, వెలుదిల్తిగా ఉంటది, అలాగే ఉంది. అంటే ఇక్కడ ఏంటి మహారాజు అంటే ఏంటంటే తన పట్టిన పనిని పూర్తిగా మహా విజయవంతంగా చేసేవాడు మహారాజు అవుతాడు. మహారాజు అని ఊరికనే ఎవరో అంటారు. మహా ఋషి అని ఎవరు అంటారు? బ్రహ్మ ఋషి అని ఎవరిని అంటారు? బ్రహ్మ ఋషి అంటే పూర్తిగా బ్రహ్మాండ లోకాలని కదిలించే శక్తి ఉన్నవాడు. ఋషి అంటే ఎవడన్నా ఋషే. నువ్వు అన్నా చిన్నప్పుడు పుట్టావు ఋషే. ఋషితత్వమే ఉంది నీలో, ప్రతి ఒక్కడు ఋషే. ఋషి అంటే గొప్పడు అనుకోవద్దు మీరు. శ్వాస పీల్చేవాడు ప్రతి ఒక్కడు ఋషే. కానీ మహర్షిగా మారాలంటే, మహాత్ముడిగా మారాలంటే, మహా చైతన్యంగా మారాలంటే అది గొప్ప విషయం. విత్ ఇన్ సెకండ్స్ సిచ్యువేషన్స్ మారిపోతాయి. ఎందుకు మారతాయంటే నువ్వు తీసుకున్న సిద్ధాంతం మీద నువ్వు ఎలా నిలబడతావు అని చెప్పేసి విశ్వమే నీకు ఛాలెంజ్ ఇస్తుంది. నాకు ఇన్నిసార్లు జరిగింది, పెద్ద క్లాస్ ఉంటుంది అక్కడ ఏదో డిస్టర్బెన్స్ ఉంటుంది. ఈ డిస్టర్బెన్స్ చూడాలి, క్లాస్ చూడాలి. కరెక్ట్ గా ఇక్కడ పోనీ ఏదో పెద్ద ఎక్కడ పెద్ద వేరే చోటుకి వెళ్దాం, ఎవరో ఒకళ్ళు వచ్చి కూర్చుంటారు, ఇది చెయ్యాలా అది చెయ్యాలా. అంటే ఇక్కడ ఏంటంటే నువ్వు దేనికి ఇంపార్టెంట్ ఇస్తున్నావు, ఏది చేద్దాం అనుకుంటున్నావు, క్లారిటీ కావాలి. ఎప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే ఎప్పుడు మీ క్లాసులో నా దగ్గర నుంచి వచ్చే సబ్జెక్ట్ ఏంటంటే క్లారిటీ ముఖ్యం. మీకు ఏం కావాలి అసలు? ఏదండి అసలు నాకు అసలు ఇలా అనుకుంటే జరిగిపోవాలంటే దానికి అవసరం లేదు, ఇక్కడ దాకా కూడా అవసరం లేదు. రాత్రి చెప్పిన క్లాస్ చాలంటే ఇలా చిటికలేస్తే అన్ని వచ్చేస్తాయి అంతే, దాన్ని ధ్యానం చేయక్కర్లేదు. కానీ ధ్యానం వల్ల ఏమవుతుంది అంటే ఇలా చిటికలు వేస్తే మీరు అనుకున్నాయన్ని వచ్చేయాలంటే అది మామూలుగా వచ్చేస్తాయి. కానీ ధ్యానం వల్ల ఏం జరుగుతుందంటే ఊహించుకోండి, ఈ రోజు మీరు మీ చుట్టాలకి, మీ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడైనా సరే ఒక్కొక్కసారి వాళ్ళు మిమ్మల్ని తిట్టుకుంటాం, మీరు వాళ్ళని తిట్టుకుంటాం, ఎన్ని ఉంది. కానీ కళ్ళు మూసుకోండి, మీ పెద్ద పెద్ద ఫొటోస్, పెద్ద పెద్ద విగ్రహాలు, లక్షల మంది పూజ చేసేస్తున్నారు, లక్షల మంది అభిషేకాలు చేస్తున్నారు, కొన్ని కోట్ల మంది మీ గురించే మాట్లాడుతున్నారు. ఈ రోజు పూర్తిగా సంపూర్ణంగా మీలో ఉన్న దైవత్వం ముందుకు వచ్చేసి మొత్తం
మీ ఫోటో దగ్గర కూర్చుని ఎవరైనా ఏమైనా చెప్తుంటే ఆ ఫోటోలోంచి మీరు వరంలు ఇచ్చేస్తున్నారు వాళ్ళకి. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఫోటోలోంచి మీకు అన్ని ఇచ్చేస్తున్నారు. మిమ్మల్ని నాకు కష్టం అని మీరు తలుచుకోగానే మీరు అక్కడ ఆ రూపంలో అక్కడ వెళ్తే నుంచి నా కష్టానికి ఇచ్చేస్తున్నారు. ఒక దివ్యాత్మ స్వరూపంగా మారిపోయారు. ఈ అనంత కోటి విశ్వం అంతా కూడా మీ ముందు పూర్తిగా మీ శక్తి ముందు మీకు ఒక నమస్కారం చేస్తుంది. ఇది ఇలాగే జరుగుతుంది. తదాస్తు, తదాస్తు, తదాస్తు. ఓపెన్ యువర్ ఐస్. ఏం జరిగింది? ఇది నిజం. ఇది నిజం. ప్రతి ఒక్కరికి జరుగుతుంది ఇది. ఆ శక్తిని మనం గుర్తించట్లేదు. మీరు అనుకోగానే ఎంత శక్తి వచ్చింది మీలోకి. ఇలా పట్టుకొని పత్రిసారిని అడగగానే రే నువ్వే మహాశక్తి వెళ్ళిపోరా అన్నాడు. ఎందుకు మహాశక్తి అన్నాడు? మానవుడు ప్రతి ఒక్కడు మహాశక్తే. తాను తెలుసుకున్న వాడే మహనీయుడిగా మారతాడు. తాను తెలుసుకునేవాడు మానవుడిగానే ఉండిపోతాడు. తాను గురించి తాను తెలుసుకున్నాడు మానవుడే, ఇప్పటికీ మానవుడే. తాను గురించి తాను తెలుసుకున్నవాడు మహాత్ముడిగా మారతాడు. ఈ రోజు నా దగ్గరకు వచ్చి వాళ్ళందరూ ఏదో చెప్పేస్తారు. ఈ బాబాయ్ సార్, గణేష్ సార్ మీరు అది అది వాళ్ళు చెప్పి వాళ్ళే అది. ఇక్కడ ఎవ్వరు ఇప్పుడు పత్రిసారి దగ్గరికి వెళ్ళినా సరే పత్రిసారికి నేను నా గురువు అని చెప్పి ప్రేమిస్తున్నాను నేను. నా గురువు అని చెప్పి ప్రేమిస్తున్నాను. నాకు ఈ దారి చూపించడానికి ప్రేమిస్తున్నాను నేను. ఎప్పుడైతే నిజమైన శక్తి ఎవరిది అంటే ఇక్కడ కూర్చుని ఆయనే దైవం, ఆయనే దేవుడు అని చెప్పి అనుకుంటున్నారో వీళ్ళందరూ శక్తి ఆయనకి ఎనర్జీ రూపంలో మళ్ళీ రిసీవ్ అయ్యి మీ దగ్గరికి వస్తుంది. ఇది 100% సత్యం. మన లాస్ట్ గురువారం నాడు సాయిబాబా దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ ఇదే. బండి మీద వెళ్తా చూశాను. కరెక్ట్ గా మంచిగా హారతి తీసుకున్నాడు ఆయన. కరెక్టే. నువ్వు గురువే కదా, హారతి ఎందుకు తీసుకుంటున్నావు అని అడిగా. అంటే అవును తీసుకుంటున్నాను అన్నది. ఎందుకు తీసుకుంటున్నాను? వాళ్ళు ఇస్తున్నారు తీసుకుంటున్నాను. వాళ్ళ కష్టం అవుతుంది నిలబడుతున్నాను అందుకే ఇస్తున్నారు, ఊరుకుంటలేదు నాకు. ఆహా అంటే అంటే నువ్వు మామూలు గురువే కదా, నువ్వేం చేసావు నేను అదే చేశాను అంతే, ఇంకేం లేదని. నిజం ఇది. ఇది సత్యం. ఇది మీరు అక్కడ ఎనర్జీ ఇస్తున్న ఒక అగరగతి వెలిగించేసి పూజలు చేసేసి ఒక ఎనర్జీ ఎప్పుడైతే ఇస్తున్నారో ఆ ఫ్రీక్వెన్సీలకు మీరు కనెక్ట్ అవుతున్నారు. ఆ శక్తి మీకు ఉన్న ఎదురుగా ఉన్న ఫోటోలోకి వెళ్ళి మళ్ళీ రివర్స్ రిఫ్లెక్షన్ లో మీ దగ్గరికి వస్తుంది. ఎంత మందికి ఇప్పుడు నేను మీరే మీ యొక్క ఫొటోస్ కోట్లాది మంది పూజిస్తున్నారు, మీరే విగ్రహాలు అయిపోయారు అన్నప్పుడు తట్టుకోలేని శక్తి ఎంతమందికి వచ్చింది? ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయండి. ఎంతమందికి హ్యాండ్ రైజ్ చేయండి, ఎంతమందికి వచ్చింది? తట్టుకోలేని శక్తి, హయ్యర్ ఎనర్జీ వచ్చేసింది. ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అంటే ఇది సత్యం కాబట్టి వచ్చింది. తక్కువగా అసలు ఏ విషయంలో తక్కువగా అంచనా వేసుకోవద్దు. మీరు తక్కువగా అంచనా వేసుకుంటే మీరు ఎవరిని అంచనా వేస్తున్నారు? ఆ సృష్టిని మొత్తాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారు. సృష్టిలో ఉన్న సూర్యుడికి భగవానుడికి ఎంత శక్తి ఉందో మీకు కూడా అంతే శక్తి ఉంది. ఎందుకు అంటే పూర్తిగా మనం అందరం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే, ఇంకెక్కడి నుంచి రాలేదు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. ఉదాహరణకి మీకు ఒక మొబైల్స్ తయారు చేసే కంపెనీ ఉంది. ఉదాహరణ మొబైల్స్ తయారు చేసే కంపెనీ ఉంది. నేను మీ దగ్గర మొబైల్ కొన్నాను, ఆ విషయం మీకు తెలియదు. మీ పెద్ద అవుట్లెట్ ఉంది, పెద్ద కంపెనీలో మీరు మొబైల్స్ తయారు చేస్తున్నారు. మీ మొబైలే నేను కొన్నా. నేను మీ దగ్గరికి వచ్చా ఏమి తెలియనట్టు, ఒక మొబైల్ కొన్నానండి, అది హ్యాంగ్ అయిపోతుందండి అన్న. చెత్త మొబైల్ అండి, వేస్ట్ మొబైల్స్ అన్ని అసలు పనికిరాని మొబైల్స్ అని అమ్ముతారు. ఇది కూడా మా బ్రాండ్ మంచిది, ఇది కొనుక్కోండి అంటారు. మేము కొన్నది మీ బ్రాండే అని చెప్పగానే అవునా అవునా
సరే ఒకసారి ఇవ్వండి, మా సర్వీస్ సెంటర్ లో చూపిస్తా. మంచిదే కానీ ఇన్ కేస్ ఏమన్నా మీ దగ్గరకు వచ్చే సర్వీస్ ప్రాబ్లం వచ్చిందో కింద పడిపోయి ఉంటుంది, లేకపోతే అంటే అప్పటికప్పుడు మనం ఎలా మార్చేస్తాం. మంచిదే కానీ ఫస్ట్ ఏమన్నా చెత్త మొబైల్స్ అలాగే అమ్ముతారండి, అదండి ఇదన్నా. కానీ ఇది మీ మొబైలే సార్, మీ కంపెనీలో. మా కంపెనీలా కింద పడిపోయిందమ్మా అండి, లేకపోతే వాటర్ అన్న పడి ఉంటుంది మీ ఫోన్ లో, లేకపోతే మీ పిల్లలు అన్న ఆడ్ చేసి ఉంటారు. అది మంచిదే కానీ ఒకసారి ఇవ్వండి, సర్వీస్ సెంటర్ లో చూపిస్తా. ఇక్కడ ఏమైపోయింది, మాట చేంజ్ అయిపోయింది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఎప్పుడైతే మన శక్తి పెంచుకుంటా 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 పోయినప్పుడు నువ్వే ఒక దైవంగా మారిపోతున్నావు. లేదు, అవుతాదంటారా? నేను చేసేవన్నీ కరెక్ట్ కాదు కదా, నేను మంచోని కాదు కదా, పత్రి సార్ అయితే దేవుడు, నేను కాదు కదా, నా ఇంకా లో ఫ్రీక్వెన్సీలో ఉన్నాను కదా అనేటప్పటికి ఏమైంది, శక్తి మొత్తం డౌన్ అయిపోయింది. ఇదే మనం చేసే తప్పు. మరి ఈ విషయాలన్నీ ఎవ్వరూ ఎందుకు చెప్పారండి అంటే, ఫస్ట్ అలా తెలియాలి కదా. ఫస్ట్ ఆడికి కూడా తెలియదు కదా. ఆడికి ఏంటంటే ఈ రోజు బాగా 100 మంది వచ్చి తప్పట్లు కొడతాడు, నువ్వు క్లాస్ చెప్పకుండా సూపర్ సూపర్ అంటే వీడికి ఎయిర్ ఎనర్జీ వచ్చేసి పెద్ద ఊగిపోతా ఉంటాడు. ఇది విషయం ఏంటి, ఈ తప్పట్లు కొట్టి వాళ్ళ దగ్గర నుంచి ఎనర్జీ వస్తుందని ఊరుకోకూడదు. ఇది విషయం ఏంటంటే, అబ్బా నాకన్నా తోపులేరు, పత్రి సార్ కన్నా బాగా చెప్తాను అబ్బా, పత్రి సార్ అప్పుడప్పుడు ఆగిపోయాడు నేను చెప్తున్నాను అన్న ఫీలింగ్ వచ్చేస్తాను. కానీ ఇక్కడ వీళ్ళ దగ్గర నుంచి నేను సెట్ తీసుకుంటున్నాను, వాడికి తెలియదు నిజంగా. ఈ రోజు నాకు అదే అర్థమైపోయింది. ఏంటంటే నమస్కారం పెట్టగానే మీ శక్తిని నాకు ఇవ్వండి అయ్యా అంటే, రే హెల్రా నీవే పెద్ద మహాశక్తిగా మారిపోయి వెళ్ళిపోయా. మహాశక్తిగా ఎలాగయ్యాను అనుకుంటే, ప్రతి ఒక్కడి దగ్గర మహాశక్తి ఉంది. ఆడి మహాత్ముడిగా మారినప్పుడు మహాశక్తి వస్తుంది. అర్థమైందా మీకు? ఆ మహాశక్తిని మనం పట్టుకోవాలంటే మహాత్ముడిగా మారాలి. మనం చేసే పని పెద్దగా చేస్తాం నేర్చుకోవాలి. ఏ పని చేసినా చిన్న చిన్న చేస్తాం మానేయండి ఫస్ట్. చిన్న చిన్న ఏం లేదండి, ఒక 10x10 పిరమిడ్ ఇంటి పైన ఏం చేసుకుని ఓ 2 గదులు ఇల్లు కట్టుకుంటే సరిపోతుందండి. 2 గదులు ఇల్లు నీకు సరిపోతుంది. రేపు పొద్దున 10 మంది ధ్యానం చేస్తకపోతే వాళ్ళని ఎక్కడ పడుకోబెడతావు? ఏం లేదండి గణేష్ గారు, ఒక కారు, చిన్న కారు కొనుక్కుంటే సరిపోతుందండి మా ఇంట్లో. రేపు పొద్దున ధ్యానం చెప్తే 10 మందిని తీసుకెళ్ళాలి, వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తావు? ఆలోచన పెద్దగా అయిపోవాలి. ఎందుకు కావాలంటే అంత శక్తి మనలో ఉంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ రోజు నేను చెప్పే విషయము, నువ్వు ఏ దైవం దగ్గరికైనా వెళ్ళు. ఈ రోజు నేను ఓపెన్ ఛాలెంజ్ 10,000 నేనే ఇస్తా. మీరు నాకేం అక్కడ 10,000 నేనే ఇస్తా, ఓపెన్ ఛాలెంజ్. ఈ రోజు ఏ దైవం దగ్గరికైనా వెళ్ళి ఈ రోజే క్వశ్చన్ వేయండి. క్వశ్చన్ మీరే వేయండి. గణేష్ సార్ చెప్పాడు ఈ రోజు, మేము నమస్కరించడం మేము నమ్మటం వల్ల మీ వల్లే, మా వల్లే మీకు శక్తి వచ్చి మళ్ళీ రెట్టింపై మా దగ్గరకు వస్తుంది అంటే ఇది నిజమా కాదా అని అడగండి. మీరు ఏ దైవాన్ని అడుగుతారో అడగండి, నో ప్రాబ్లం. హిందూ దేవుళ్ళైనా, క్రిస్టియన్ అయినా, ఎవరైనా, ముస్లిమ్స్ ఎవరి దగ్గర ఇదే క్వశ్చన్ అడగండి. నేను చెప్పింది రాంగ్ అని చెప్తే గనక ఏమన్నారు, నేను ఈ దేవుడితో మాట్లాడి ఇది రాంగ్ అని చెప్పాడు అంటే, నేను ఓపెన్ ఛాలెంజ్ 10,000 రూపాయలు పొద్దున ఇచ్చేసి నేను మెడిటేషన్ క్లాస్ చెప్పి మానేస్తా. 100%. ఎందుకు అంటే డైరెక్ట్ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంత బలంగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు నేను చూశాను పర్టికులర్గా పత్రి సార్ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ అటువంటిది. ఒరే నువ్వే మహాశక్తిగా మారిపోయేవరా నువ్వు అన్నాడు. నాకు పొద్దున్న స్ట్రైక్ అవ్వలేదు. మహాశక్తిగా మారిపోతుంది మహాశక్తిగా మారిపోతుంది ఏంటంటే, పూర్తిగా మనలో ఉన్న తత్వం అంతా కూడా ఒక చైతన్యంగా ఎప్పుడైతే శక్తిగా మార్చేసామో అది మహాశక్తి అయిపోతుంది. నీలో ఉన్న దేవుడిని ఎవరైతే దేవుడు ఆ దేవుడు ఎక్కడున్నా ఎక్కడున్నా ఆ వెతికే వాళ్ళలో కూడా దేవుడు ఉంటాడు. వాడే దేవుడని వాడిని వెతుకుతూ ఉంటాడు. మరి నిజంగా నేనే దేవుడు అయితే మరి నాకు ఎందుకండి ఇన్ని కష్టాలు వస్తున్నాయని? దేవుడు కష్టాలు రావా? కష్టం లేని దేవుడిని ఒక్కడు చెప్పండి. కష్టపడకండి దేవుడు అయిపోయిన ఒక్కడు చెప్పండి పోనీ. కష్టపడకండి సునాయాసంగా దేవుడు అయిపోయిన వాళ్ళు ఒక్క పేరు చెప్పండి. ఒక గురువుజీని గాని, ఒక మాతాజీని గాని, ఒక గురువుని గాని, లేకపోతే ఎవరినైనా ఇప్పుడు దాకా మీరు పూజించే ప్రతి ఒక్క దేవుడికి కష్టాలు ఉన్నాయి కదా.
ఏం నేర్చుకున్నారు అన్నది కావాలి ఇక్కడ. ఇక్కడికి వచ్చి ఏం నేర్చుకుంటున్నారు? 8:30 కల్లా క్లాస్కి రావాలి. క్లాస్ మెడిటేషన్ చెప్తారు. తర్వాత వచ్చేసి క్లాస్ ఏదో ఒక సెట్ మహాభారతం చెప్తాడు ఆయన. ఆ మహాభారతం అయిపోయినా మళ్ళీ రేపు పొద్దున్న రామాయణం మొదలైపోతుంది. మళ్ళీ 8:30 దాకా వెయిట్ చేయాలి. ఇది కాదు, ఇది కాదు నిజంగా. ఏది నిజం? ఇది నేను 8:30 కానీ 9:30 వరకు నేను చెప్పేది జస్ట్ మీరు రేపు పొద్దున్న 24 గంటలు ఎలా ఉండాలన్న గైడ్ లైన్స్. ఈ 24 గంటలు ఆచరించాల్సింది ఎవరు? మీరే. దేన్నన్నా సృష్టించే శక్తి మనకుంది. దేన్నన్నా సంపాదించుకునే శక్తి మనకుంది. ఏ విషయాన్ని అర్థం చేసుకునే శక్తి మనకుంది. అది మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో ఆ రోజు మాత్రం మహాశక్తిగా మారిపోతాం మనం. ఆది పరాశక్తి అంటే ఆడది అనుకున్నామంటే మీ దృష్టిలో ఆడదే. ఆది పరాశక్తి మగాడు అనుకుంటే మీ దృష్టిలో మగాడే. ఆది పరాశక్తి అంటే నేనే అనుకున్నారా ఆ రోజు మాత్రమే మహాశక్తిగా మారతాడు. ఆది పరాశక్తి అంటే నేనే అని తెలుసుకుంటమే మహాశక్తిగా మారతాం. ఎక్కడికెళ్ళినా ఏ దైవం దగ్గరికి నేను రోజు అసలు నమస్కారం పెడతలేదు. ఈ చేతులు కలిపేస్తున్నాను. అమ్మ చెప్పు మరి నీ దగ్గరకు వచ్చే చెప్పు మరి. వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళకున్న అవసరాలు కానీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కానీ చెప్తూ మొదలుపెట్టారు. నిజమైన ఎనర్జీ అంటే ఇది. దైవానికి నువ్వు ఇచ్చే స్థితికి వెళ్తావా, తీసుకునే స్థితిలో ఉంటావా? రెండే విషయాలు. తీసుకునే స్థితిలో అందరూ ఉంటారు. ఈ భూ ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఆఖరికి ఫ్రీ సీఎం అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ఎవడైనా సరే, చీఫ్ మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ ఎవడైనా తీసుకునే పొజిషన్లోనే ఉంటాడు. దైవమా ఇవి ఇవి ఇవి. కానీ మెడిటేటర్ ఉన్నవాడు ఇచ్చే పొజిషన్ లో ఉంటాడు. దేన్నన్నా ఇచ్చే పొజిషన్ లో మెడిటేటర్ ఉంటాడు. ఇందాక ఒక టెంపుల్కి వెళ్ళాం. టెంపుల్కి వెళ్ళగానే ఆ టెంపుల్ లో పంతులు అప్పుడు షణ్గొచ్చి అంటాడు. నేను వేరే క్వశ్చన్ అడిగితే ఎందుకు చెప్పాడు తెలియదు. ఇక్కడ కూర్చుని ధ్యానం చేస్తే ఆత్మస్థితికి వెళ్ళిపోతారండి అని చెప్పాడు నా మొహం చూసి. సరే అని చెప్పి వచ్చేసాను. నేను మా పక్కన ఉన్న వాళ్ళు అందరిని అడిగా. ఆయనకి మనం మెడిటేటర్ ఎవరో చెప్పారంటే మీరే ఉన్నారు కదా, మేమేం చెప్పలేదు అన్నారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే పూర్తిగా మన మొక్క వచ్చేసింది చూసి ప్రతి ఒక్కరికి అసలు ఈ విషయం ఏంటో అర్థమైపోతుంది. మనం ఏం చెప్పకలేదు. బోర్డులో నేను ధ్యానం చేస్తానండి, నేను 4 గంటలు ధ్యానం చేస్తానండి, నేను నాన్ తిందండి, ఈ సోదంతా అవసరం ఎందుకు? కూరగాయలు కొంటకి వెళ్ళినాం, కూరగాయలు కొనుక్కొచ్చేవాళ్ళు అంతే. మీరు ధ్యానం చేస్తారా? నేను ధ్యానం చేస్తాను. నేను నాన్ వెజ్ తినండి, వెజ్ తింటానండి. అసలు అవసరం లేదు. నీ గురించి ఎవరు అడిగాడు? దీనికి ఉదాహరణ, మంచి ఉదాహరణ. మనం ఒక సందు చివరి కిరాణా షాప్కి వెళ్ళగానే ఓ 4 సార్లు వెళ్ళేటప్పటికి 5వ సారికి ఆడ ఐడెంటిఫికేషన్ మనం చెప్పారు. వాడికి ఏం చెప్పాలంటే నేను పక్క వీధిలోనే ఉంటాను, నా పేరు ఇది, నేను ఇది చేస్తా ఉంటాను. వాడికి చెప్పాలి. వాడు ఊరుకుంటాడా? అవును నేను ఇక్కడి నుంచి వచ్చాను, మాది ఊరండి, అదండి ఇదండి. పులిహార అక్కడ అక్కడ ఒకటి ఉంటుంది ఆఖరికి. కలిస్తే మన లెక్క ఏంటంటే కలిస్తే మన క్యాస్ట్ అన్నా కలవాలి, లేకపోతే మన ఊరన్నా కలవాలి, లేకపోతే మన జిల్లా అన్నా అవ్వాలి. ఫస్ట్ ప్రాబ్లం ఇదే మనకి. ఎందుకంటే ఆడి మీద ప్రేమ కాదు, మనమే ప్రేమ కాదు. ఆడికి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆడు మన జిల్లా ఓడన్నా అవ్వాలి, లేకపోతే ఆడు మన క్యాస్ట్ ఓడన్నా అవ్వాలి, లేకపోతే ఎవరెవరో మన చుట్టాలన్నా అవ్వ ఉండాలి. అంతే, అదే మన ప్రాబ్లం. అంతేగాని మనం ఏదో ఆడి మీద సింపతి కొద్దీ, ఆడి మీద అయితే ప్రేమ కొద్దీ మనం ఏదో అని అడుగుతలేదు అక్కడ. ఫస్ట్ మనకి ఇది అంటే ఇది మాట, వాడు మనకి ఏదో అవ్వాలి అంతే, అది ఫస్ట్. దీన్ని ఎలా బ్రేక్ చేయాలి? చిన్న కథ చెప్తా. ఓషో పొద్దున మాటలు ఆయన చెప్పాను కదా, ఒక అలవాటు ఉంటుంది. రాత్రి 7 గంటలకు వెళ్ళిపోతాడు, పొద్దున్న మళ్ళీ 6 గంటలకి రూమ్కి వస్తాడు. పొద్దున్న 4:30కి టీ తాగే అలవాటు ఉందండి. 4:30 టీ తాగాలంటే అది ఒక కొండ ప్రాంతం.
అక్కడ టీ ఇచ్చేవాడు ఎవడు ఉంటాడు? ఒక రోజు వెళ్ళి చూసుకున్నాడు, ఒక టీ షాప్ వాడు దొరికాడు. కరెక్ట్ గా 4:30కి వెళ్ళి టీ తాగాడు, వచ్చాడు. మళ్ళీ మొన్నాడు వెళ్ళాడు 4:30 తాగి. ఆ టీ కొట్టోడు అంతకు ముందు అంటే బద్ధకంగా ఉండేవాడు అనమాట. ఏంటి అంటే ఎప్పుడప్పుడు వెళ్దామో దాందే ఉంది. ఆడికి కూడా పంచువాలిటీ వచ్చింది. నా టీ తాగుతాకి పొద్దున్నే 4:30 కల్లా ఒకడు ఉంటాడు. వాడు నా గురించి టీ లేకపోతే ఆడు ఉండడు అని చెప్పి ఆయన కూడా వచ్చి టీ తాగుతూ టీ పెడతాం మొదలుపెట్టి. ఇది దగ్గర దగ్గర 14 సంవత్సరాలు అలా జరుగుతూనే ఉంది. కానీ ఏ రోజు టీ షాప్ వాడు నీ పేరేంటని ఆయన అడగలేదు. ఓషోని అడగలేదు. ఓషో కూడా నీ పేరేంటని ఆయన అడగలేదు. ఏం లేదు. డబ్బులు అక్కడ పెట్టేవాడు, టీ ఇచ్చేవాడు, తాగేసి వచ్చేవాడు అంతే. ఇంకేం మాటలు. మరి ఈయనే ఓషోని ఎలా చేసింది వాడికి? పెద్ద ఫేమస్ అయిపోయి టీవీలో వచ్చి ఏంటి నా దగ్గరికి వచ్చి టీ తాగి మహానుభావుడు ఈయన అని నమస్కారం పెట్టుకున్నాడు. మన అలా కాదు. కొంతమంది మాస్టర్ని చెప్తే నేను తెలుసా అని అడుగుతారు. మనం తెలితే మన చిరంజీవిని బలకిస్తాం మనం తెలుతాకి. ఇంకా చాలా మంది పత్రికారే తెలియదు. మనం కాదు విషయం. పత్రిసారి మెడిటేషన్ వాళ్ళకి కానీ మామూలు తెలియదు. మీకు ఆ విషయం తెలుసో లేదు. పిఎంసీ ఛానల్ అని కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే చాలా మంది తెలియదు, మామూలు ఛానల్ అనుకుంటారు అంతే. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోసం అసలు మనం దేనికోసం బాగులాడుతున్నాం? మన పేరు కోసం, ఊరు కోసం, దేనికోసం బాగులాడుతున్నాం? గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లేని దానికోసం పాకులాట కాదు. ఉన్న దాన్ని పట్టుకోండి. ఉన్నది ఏంటి? ఆత్మస్థితి, పరమాత్మ స్థితి, పరమ చైతన్యం ఉంది. సత్యం అబద్ధం అవ్వాలంటే మనం సత్య మార్గంలో ఉండాల్సిందే. ధర్మం తెలియాలంటే ధర్మబద్ధంగా ఉండాల్సిందే. నీతి తెలియాలంటే నీతివంతంగా మనం మారవలసిందే. ముందే చెప్పాను కదా, రోజు ధ్యానం చేయండి, అహింస అహింస అని చెప్పేసి మటన్ షాపులు మటన్ కొడితే ఎలా ఉంటది? అలాగే రోజు మనం ధ్యానం చేసి గంటలు గంటలు చేసేసి ఆవిడ మంచిది కాదండి, ఈవిడ మంచిది కాదండి, అయితే వాళ్ళు మా అత్తగారండి, మా వదిన గారండి, మా చెల్లి గారండి, మా అత్తగారండి అంటే మొత్తం మీరు చేసిన గంట గంటల ధ్యానం అంతా కూడా మీ అత్తగారికి, మీ కోళ్ళకి, మీ మామగారికి మొత్తం అందరికి ఇచ్చేస్తున్నారు. మళ్ళీ జీరో, మళ్ళీ కూర్చుంటున్నారు ఫస్ట్ గా, మళ్ళీ 2 గంటలు ధ్యానం చేస్తున్నారు. మా ఆయన మంచోడు కాదండి అన్నారు, మళ్ళీ ఈ ధ్యానం అంతా జీరో, మళ్ళీ కూర్చుంటున్నారు. ఓ మహాతల్లి కొండకి బెజ్జిం పెట్టేసి నీళ్ళు పోస్తానే ఉందంట, పొద్దున్న సాయంత్రం దాకా పోస్తానే ఉందంట. కానీ నిండదంట. ఎందుకు నిండుతుంది? కొండకు పెద్ద బెజ్జిం పెట్టేసింది. ఇంకా ఉదాహరణ ఏంటంటే ఒక అమ్మాయికి, ఒక చిన్న అమ్మాయికి ఒక పెరుగు అమ్మాలని అనిపించింది. ఇంట్లో కొద్ది కష్టాలు ఉన్నాయి, పెరుగు అమ్మాలని అనిపించింది. అయితే పెరుగు అమ్మాలంటే ఏం చేయాలి? ఒక కుండ కొనండి ఫస్ట్. ఒక కుండ కొనుక్కోండి, ఒక 100 రూపాయలు కుండ కొనుక్కోండి. 100 రూపాయలు కుండ కొనుక్కున్న తర్వాత మళ్ళీ 100 రూపాయలకి వెళ్ళి పెరుగు కొని తెచ్చుకోండి. కుండ నిండా పెరిగిచ్చారు. మంచిగా నెత్తి మీద పెట్టుకోండి, వెళ్తుందన్నమాట. కుండకి 100 రూపాయలు, లోనున్న పెరుగుకి 100 రూపాయలు. మనం 10 రూపాయలు చొప్పున పెరుగు అమ్మేసినా సరే ఒక ఒక 40 మందికి అమ్మేమంటే 400 వచ్చేస్తాయి. నాకు కుండ డబ్బులు వచ్చేస్తే, నా పెరుగు డబ్బులు వచ్చేస్తాయి, 200 మిగులుతాయి. ఈ 200 అంటే 400, మళ్ళీ 400 పెట్టి మళ్ళీ పెద్ద వ్యాపారం చేస్తే ఇంకా బాగుంటుంది. అది ఇది అని చెప్పేసి అక్కడెక్కడ ఇంకా అనేసుకుంటుంది అనమాట. ఇలాగే లాగే లాగే తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా ఒక రాయి వచ్చింది, అంటే కొండ పగిలిపోయింది. పెరుగు పోయింది, కుండ పోయింది, అన్ని పోయింది. అప్పుడు తర్వాత ఏమైంది? అప్పుడు మళ్ళీ కుండకి పెరుగుకి మళ్ళీ డబ్బులు కావాలి. మనం చేసే ధ్యానం అంతే. అసలు ఏళ్ళకి మనం చేసే ధ్యానం ఎంతో మనకే తెలియదు. మా పక్కింటి ఆవిడ తమ్ముడు చెల్లికి బాగోలేదండి, మీరు ఏమైనా చేస్తారా? కొన్ని వాళ్ళు ధ్యానం చేస్తారా? లేదండి. మరి మీరు చేస్తారా? నేను ఈ మధ్యనే వచ్చానండి. మరి నా నెంబర్ ఎలా వచ్చిందండి? మొన్న ఏదో యాడ్లో చూస్తే మీ నెంబర్ దొరికిందండి. ఓ మహాతల్లి ఫోన్ చేసింది నాకు ఓ 2 సంవత్సరాల క్రితం. ఫోన్ చేసి మీరు గురువు గారేనా అడిగింది. గురువు గారా? ఎవరికి గురువు గారు? ఎవరమ్మా గారు? మీరు గురువు గారైనా చెప్పండి అని. అసలు ఏ గురువు గారికి ఫోన్ చేసే తల్లి, నేను గురువు నేను కాదమ్మా అని. "ఆ, ధ్యానం చెప్తారా మీరు?" చెప్తాను" అనగానే మిమ్మల్ని తెలుగు సరిగ్గా రాని ఆవిడ మిమ్మల్ని ఏదో మాట్లాడింది, ఆ ఇంటర్వ్యూ చూశాను మిమ్మల్ని. తెలుగు సరిగ్గా రాని ఆవిడ నన్ను ఇంటర్వ్యూ చేస్తుందా? అది విఎంసి ఛానల్ అమ్మా. చెప్పమ్మా. "ఆ,
మీరు ఏ సమస్యలకి సొల్యూషన్స్ చెప్తారంటే నాకు ఒక సమస్యను చెప్తారు. చెప్తా. మా ఆయనకి కొంచెం అప్పు ఉంది, బిజినెస్ చేస్తున్నాడు, అది లాస్ వచ్చింది. మా ఆయన ఇంట్లోనే ఉంటున్నాడు, బిజినెస్ మొత్తం లాస్ అయిపోయింది, వేరే వాడికి పెట్టేశాడు డబ్బులని. ఇప్పుడు మా ఆయనకి మళ్ళీ అప్పు కావాలి, మేమేం చేయాలో అడిగింది. అసలు దీనికి నాకు ఏమైనా సంబంధం ఉందా? అసలు మీరు ఎవరికి చేశారు, నన్ను ఎందుకు అడుగుతున్నారంటే, మీరు చెప్పారు కదా అన్ని అయిపోతాయని. ఏం చెప్పారు? మీరు ధ్యానం చేస్తారా? నేను ధ్యానం చేయను. మరి ఆ ఛానల్ ఎందుకు చూశారు? ఏదో ఇళ్ళలో తిప్పుతుంటే చేశారు. సరే, ధ్యానం చేసి 40 రోజులు చేస్తారు, అప్పుడు చెయ్యమ్మా, అప్పుడు చెప్తాను. అంటే ఇక్కడ ఈ విషయం ఏంటి అంటే, పూర్తిగా ఆవిడ తప్పు. అంటే తప్పుని ఎందుకు చెప్తున్నానంటే, ₹1,00,00,000 ఆయన అప్పు చేయడం అన్నది తప్పు. ఫస్ట్ పాయింట్. బిజినెస్ పెడతాం అన్నది ఇంకో తప్పు. మళ్ళీ పోయినాయి అన్నది ఇంకో తప్పు. ఈవిడ మళ్ళీ ఇంకో ఆవిడకి ఇచ్చేసాడంటే ఇంకో తప్పు. మళ్ళీ ఇప్పుడు కూడా ఏమంటుంది ఆయన, మా ఆయనకి ఏదో ఉద్యోగం వచ్చి అప్పులు తెచ్చుకునే మార్గాలు ఉంటే చెప్తున్నాయి, మళ్ళీ అప్పు జరుగుతుంది, ఏం చేస్తే అప్పు వస్తుంది అని అంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఆయనది కాదు, ఈవిడదే. ఎందుకు అంటే, అక్కడ స్తోమత లేనప్పుడు మనం ఎంకరేజ్ చేయకూడదు. ఆడవాళ్ళు కూడా, ఇంట్లో వాళ్ళు, అది దాన్ని బట్టి మనం నేర్చుకోవాలన్నమాట. ఇక్కడ విషయం అంటే, ఈ రోజు ఈ క్లాస్ లో ఎందుకు చెప్తున్నామంటే, పూర్తిగా నిజంగా మనం ధ్యానం చేయటం వల్ల క్లారిటీ వస్తుంది. లైఫ్ లో ఏం చేయాలి, మనకి ఏంటి, మన పరిస్థితి ఏంటి అన్నది క్లారిటీ వస్తుంది. అప్పుడు మాత్రమే నిజమైన మహాశక్తిగా మారుతారు. ఈ రోజు పత్రిసారి మారాడు అంటే, ఆయన శక్తిని ఆయన తెలుసుకున్నాడు అక్కడ. ఆయన శక్తిని ఆయన తెలుసుకున్నాడు అక్కడ. ఆల్మోస్ట్ ఇప్పటికి మేము ఇందాక వచ్చేటప్పటికి ఆటోల మీద, బస్సుల మీద వెళ్ళిపోతాం. ఈ పాడికి దగ్గర ఒక 1000 మంది పోగొడిపోయి ఉంటారు అక్కడ నైట్ కంపల్సరీ. రేపు పొద్దునకు 2000 మంది, 3000 మంది వచ్చేస్తారు. ఎల్లుండికి ఒక 5000 మంది వచ్చేస్తారు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఎందుకు అంటే, ఆయన మీద ఉన్న ప్రేమ, ఆప్యాయత ఉంటుంది. అంతమంది సొంత మనుషుల్ని సంపాదించుకున్నాడు ఆయన. అంతమంది అభిమానంలో కుటుంబ సభ్యుడు అయిపోయారు. ఈరోజు సునీత మేడం చూస్తే నాకు నవ్వుతూ ఉంటది, భలే పెట్టుకుంటది ఆవిడ వెనకాల ఫోటో, పత్రిసారి ఫోటో. అలా ఏంటంటే, కొంతమంది మన దాంట్లో కూడా చాలా మంది పత్రిసారి వాల్ పేపర్ ప్రొఫైల్ పిక్ గా పెట్టేస్తున్నారు. నాకు చాలా ఆనందపడుతుంది. ఓకే, నిజమే కదా, ఎంతమంది ఉన్నారైనా. అంటే ఇలాగే ఏంటంటే, ఎప్పుడు కూడా మన మన తీసుకెళ్లి వాళ్ళ కుటుంబంలో పెట్టేస్తారు. పత్రిసారి మన అందరూ మన కుటుంబంలో పెట్టేస్తున్న ఎలాగో, మన కూడా అందరూ మన వాళ్ళ కుటుంబ సభ్యులుగా పెట్టుకునే స్థితికి మనం చేరుకోవాలి. అది మహాశక్తిగా మారటం అంటే. ఓకేనా? ఓకే మాస్టర్స్, ఈ దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, రేపు పొద్దున్న క్లాసులు ఏమి వద్దు, అసలు ఏమి క్లాసులు వద్దు రేపు పొద్దున్న. ఫస్ట్ పాయింట్ మనం ఏం చేయాలంటే, అమ్మ నాగరత్న గారు, మీరు కూడా రేపు పొద్దున్న మెడిటేషన్ చెప్పొద్దు, జస్ట్ మౌనంగా విడిచిపెట్టాను అంతే. మౌనమే మెడిటేషన్ అది. రేపు పొద్దున ఎక్కువసేపు కుదిరినంత సేపు మౌన మెడిటేషన్ లా చేయండి, గైడెడ్ మెడిటేషన్ కూడా వద్దు. లింకులు ఓపెన్ అవుతాయి అంతే, క్లాసులు వద్దు, ఏమొద్దు, అందరూ మౌనంగా ఉండండి. రేపు పొద్దున మౌనంగా మెడిటేషన్ చేసుకోండి అంతే. ఎక్కువసేపు పత్రిసారిని తలుచుకుని కాసేపు మెడిటేషన్ చేసుకోండి అందరు కూడా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. జై హో పత్రిక. అయిపోయింది. ఓకే, తీసుకోండి. Thank you, sir.